అమరావతి నుంచి వారణాసికి స్పైస్ జెట్ నూతన సర్వీసు ప్రారంభమైంది. 189 సీట్ల సామర్థ్యంతో తొలి రోజున 156 మంది ప్రయాణికుల గమ్యస్థానం చేరారు. నూతన టెర్మినల్ భవనంలో తొలి బోర్డింగ్ పాస్ను విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు, స్పైస్ జెట్ ప్రతినిధి ప్రమోద్, డీసీపీ శ్రీనివాసరావు ప్రయాణికులకు అందజేశారు. మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ సర్వీసు నడుస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ మీదుగా ఈ సర్వీసు నడుపుతున్నారు. బోయింగ్ 737-800 సిరీస్లో ఉన్న అతిపెద్ద విమానం అండి ఇది. అంటే విజయవాడకి ఇంత పెద్ద విమానం రావడం ఇదే మొదటిసారి. ఇందులో 189 ప్యాసింజర్స్ కెపాసిటీ ఉంది. ఈ ఫ్లైట్ వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటంటే 5 ప్రధానమైన నగరాలకి ఇది కనెక్ట్ చేయబడుతుందండి. బాంబే, అహ్మదాబాద్, కొచ్చి, కోయంబత్తూర్ అండ్ ఢిల్లీ ఆల్సో. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్. దీనివల్ల ఇంటర్నేషనల్ ట్రావెల్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. కాశీ అనేది హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రానికి ఇక్కడి నుంచి 30 గంటల ప్రయాణం పట్టేది. కానీ ఈ రోజున 4 గంటల్లోనే గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ టు కాశీకి 4 గంటల ప్రయాణంలో ఈ ఒక విమానం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇది పెట్టడం వల్ల మాకు టైం సేవ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలానే షిరిడీకి కూడా వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్లైట్ ఫస్ట్ టైం వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.